మరి నీతిమంతుడుగా ఎలా ఉండగలుగుతారు? ఈ లోకం అనేటువంటిది, లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరము కూడా ఈ రోజున లోకముతో కలిసి లోకముతోనే జీవిస్తూ ఈ రోజున మన ఆత్మీయ జీవితము కూడా లోకానుసరమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటున్నటువంటి ఈ పరిస్థితుల్లో మనము సత్పురుషులుగా, నీతిమంతులుగా ఎలా తీర్చిదిద్దబడగలుగుతాము అంటే వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. క్రీస్తు యేసు మన కొరకు నీతిమంతుడుగా వచ్చాడు కాబట్టి నీతిమంతుడైనటువంటి యేసయ్యతో మనం స్నేహం చేయటం ద్వారా, నీతిమంతుడితో మనం సహవాసము కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఎవరైతే నీతిమంతుడితో సహవాసం చేయగలుగుతారో వారు నీతిమంతులుగా తీర్చిదిద్దబడతారు. వాక్యం చెప్తున్నటువంటి మాట, నీతిమంతునికి కలిగే ఆశీర్వాదం ఏమిటి అంటే 100 ఫలితాన్ని పొందుకుంటారు. ఆమె క్రమముగా వారు